ఆగస్టు 28 శ్రావణ పౌర్ణమి శుక్రవారం. ఈ పూజ తప్పక చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజా విధానం. నమస్కారం భక్తులారా. ఆగస్టు 28, 2026 ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజు శుక్రవారం రావడంతో పాటు శ్రావణ పౌర్ణమి కూడా వచ్చింది. శ్రావణ మాసానికి మన సంప్రదాయాల్లో ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. ఈ పౌర్ణమి రోజున పూజలు, వ్రతాలు, దానధర్మాలు, భగవంతుని స్మరణకు ఎంతో విశిష్టమైన రోజుగా భావిస్తారు. ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్ కూడా ఉన్నాయి. అయితే ఈ రోజు ఇంట్లో ఏ పూజ చేయాలి, దీపం ఎలా వెలిగించాలి, ఏ నియమాలు పాటించాలి, ఎలాంటి పనులు చేస్తే మంచిదని మన సంప్రదాయాల్లో చెబుతారు, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వీలైతే తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత ఇంటి పూజా మందిరాన్ని శుభ్రం చేసి దేవుడి ముందు దీపం వెలిగించాలి. శుక్రవారం కావడంతో లక్ష్మీదేవిని భక్తితో పూజించవచ్చు. పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు, పండ్లు వంటి పూజా సామగ్రిని సిద్ధం చేసుకోవచ్చు. ముందుగా గణపతిని ప్రార్థించి ఆ తర్వాత లక్ష్మీదేవిని భక్తితో పూజించండి. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు భక్తితో జపించవచ్చు. పూజ సమయంలో ఇంట్లో దీపం వెలిగించడం చాలా ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి మనసును ప్రశాంతంగా ఉంచుకుని దేవుడిని ప్రార్థించండి. ఈరోజు ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. దీపం వెలిగిస్తే వెంటనే ధనం వస్తుంది, అదృష్టం ఒక్కసారిగా మారిపోతుంది అని ఖచ్చితంగా చెప్పడం సరైనది కాదు. ఇవి మన సంప్రదాయ విశ్వాసాలకు సంబంధించిన విషయాలు. దీపారాధన మనలో భక్తి, ప్రశాంతత, సానుకూల ఆలోచనలను పెంచుకోవడానికి ఒక మంచి ఆధ్యాత్మిక ఆచారం. ఇక శ్రావణ పౌర్ణమి రోజు దానధర్మాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. మీ శక్తికి తగిన విధంగా పేదలకు అన్నదానం చేయవచ్చు. అవసరమైన వారికి ఆహారం, బట్టలు లేదా మీకు వీలైన సహాయం చేయవచ్చు. ఎందుకంటే పండుగ అంటే కేవలం మనం ఆనందించడం మాత్రమే కాదు, మనకు ఉన్నదానిలో కొంత భాగాన్ని అవసరమైన వారికి పంచుకోవడం కూడా. ఇక ఈ రోజు చేయకూడని పనుల విషయానికి వస్తే ఇంట్లో అనవసరమైన గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. ఇతరులను బాధించే మాటలు మాట్లాడకుండా ఉండండి. కోపాన్ని తగ్గించుకుని కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపండి. పూజ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచి భగవంతుని స్మరించడం మంచిది. అలాగే ఉదయం లేదా సాయంత్రం మీకు ఇష్టమైన దేవుడి స్తోత్రం, లక్ష్మీదేవి స్తోత్రం లేదా నామస్మరణ చేయవచ్చు. ఇక ఆగస్టు 28 ప్రత్యేకతలో మరో ముఖ్యమైన విషయం రక్షాబంధన్. ఈ రోజు సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి వారి ఆరోగ్యం, ఆయుష్షు, సుఖసంతోషాల కోసం ప్రార్థిస్తారు. సోదరులు కూడా తమ సోదరీమణులకు ప్రేమగా కానుక ఇచ్చి వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలియజేస్తారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ తేదీ విషయంలో కొన్ని చోట్ల పౌర్ణమి తిథి 2 తేదీల్లో ఉండటం వల్ల గందరగోళం ఏర్పడింది. అయితే అనేక పంచాంగ ఆధారాలు ఆగస్టు 28 శుక్రవారాన్నే రక్షాబంధన్గా సూచిస్తున్నాయి. రాఖీ కట్టే శుభ సమయం ఉదయం 5:57 నుంచి ఉదయం 9:48 వరకు. ఇక ఈ రోజు చంద్రగ్రహణం గురించి కూడా చాలా మందికి సందేహం ఉంది. 2026 ఆగస్టు 28న పాక్షిక చంద్రగ్రహణం ఉంది. అయితే ఈ గ్రహణం భారతదేశం నుంచి కనిపించదని తాజా పంచాంగ ఖగోళ వివరాలు చెబుతున్నాయి. అందువల్ల గ్రహణానికి సంబంధించిన సూతక నియమాల విషయంలో ప్రాంతీయ పంచాంగాన్ని అనుసరించడం మంచిది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి మెసేజ్ను నమ్మకుండా మీ ప్రాంతానికి సంబంధించిన పంచాంగాన్ని పరిశీలించండి. ఇక పౌర్ణమి రోజున సాయంత్రం ఇంటి ముందు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించవచ్చు. అమ్మా, మా ఇంట్లో ఎల్లప్పుడూ సుఖశాంతులు ఉండాలి, కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలి, మా ఇంట్లో ధర్మం, ఆనందం, ఐక్యత ఎప్పటికీ ఉండాలి, అందరికీ మంచి బుద్ధి, మంచి ఆరోగ్యం, మంచి జీవితం ప్రసాదించాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. భక్తులారా, శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు, మన మనసులోని కోపం, అసూయ,
ద్వేషం వంటి వాటిని కూడా తొలగించుకోవాలి. దీపం వెలిగించేటప్పుడు ఇంట్లో చీకటి తొలగినట్లే మన జీవితంలో కూడా చెడు ఆలోచనలు తొలగి మంచి ఆలోచనలు పెరగాలని కోరుకోవాలి. అందుకే ఆగస్టు 28న ఉదయాన్నే శుభ్రతతో రోజు ప్రారంభించి, భక్తితో పూజ చేసి, దీపం వెలిగించి, దానం చేసి, కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపండి. ఈ రోజు చేసే ప్రతి మంచి పని మన కుటుంబంలో ఆనందాన్ని పెంచేలా ఉండాలని కోరుకుందాం భక్తులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి శ్రావణ మాస విశేషాలు, పౌర్ణమి పూజా విధానాలు, ధార్మిక విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం, సుఖశాంతులు, ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మే నమః. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.